హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి. బీట్రూట్ తోటి గోరింటాకు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఒక్క బీట్రూట్ అయితే సరిపోతుంది. చిన్న సైజుది ఒక బీట్రూట్ అయితే మనకు సరిపోతుంది. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మెహందీ వీడియోస్ అయితే 1 by 1గా వస్తూనే ఉంటాయండి. ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, కిచెన్ టిప్స్, అదేవిధంగా హెయిర్ కేర్ టిప్స్, మొత్తం ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి మంది. అన్ని వీడియోస్ 1 by 1గా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాష్ చేసిన 5 నిమిషాల తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నామంటే చాలా మంచి డార్క్ షేడ్ వస్తుందండి. ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. పూర్తిగా వీడియో చూడండి. మొత్తం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. చూస్తున్నారు కదండి చాలా మంచి కలర్ వచ్చింది. ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు తయారు చేయడం అన్నా, గోరింటాకు పెట్టుకోవడం అన్నా నాకు చాలా ఇష్టం అండి. అదేవిధంగా డిజైన్ ఎలా ఉంది అని చెప్పి కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా కూడా అడగండి. దీనికోసం ఒక చిన్న సైజ్ బీట్రూట్ తీసుకున్నానండి. దీన్ని వాష్ చేసుకున్న తర్వాత పీల్ చేయాల్సిన అవసరం లేదండి, పైన తొక్క తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ విధంగా కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో తురిమేసుకోవటమే. చాలా సింపుల్ మెథడ్ అండి. ఈజీగా మనము తురిమేసుకోవచ్చు. మొత్తం పైన తొక్కతో సహా తురుముకోవాలి. మొత్తం బీట్రూట్తో కాకుండా బీట్రూట్ తొక్కతోటి కూడా గోరింటాకు చేసుకోవచ్చండి. అది కూడా మన అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి. పైన బీట్రూట్ తొక్కలు ఉంటాయి కదండి, మనం కర్రీ చేసిన తర్వాత ఆ తొక్కతోటి కూడా మనము హెయిర్కి కలర్ వేసుకోవచ్చు. అదేవిధంగా గోరింటాకు కూడా తయారు చేసుకోవచ్చు. హెయిర్కి రెడ్ కలర్ ఎలా వేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, మన గోరింటాకు వీడియోస్లో కమెంట్ చేస్తున్నారు హెయిర్కి వేసుకోవచ్చా అక్క అని చెప్పి. లేదండి, నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో హెయిర్కి రెడ్ కలర్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలండి. తర్వాత టీ పౌడర్ కూడా తీసుకోవాలి. 3 స్పూన్స్ షుగర్కి 3 స్పూన్స్ టీ పౌడర్ తీసుకోవాలండి. టీ పౌడర్ ఏదైనా పర్లేదు. దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండి. అదేవిధంగా కలర్ కూడా చాలా మంచి షేడ్ వస్తుంది. ఇక ఒక పాత గిన్నె కానీ, ఈ విధంగా మట్టి కుండ కానీ మీకు ఏది అవైలబుల్గా అంటే అది తీసుకోండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి చుట్టూరా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మట్టి కుండ అయితే మనకేంటంటే లిక్విడ్ ఎక్కువ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీడియోలో చూడండి, ఎక్కువగా వస్తుంది లిక్విడ్. నార్మల్గా మనం స్టీల్ బౌల్లో చేసే కన్నా మట్టి కుండలో జస్ట్ ఒక 2 మినిట్స్కి చాలా ఎక్కువ లిక్విడ్ వచ్చింది. అందులోనే ఏంటంటే మనం బీట్రూట్ తీసుకున్నాం కదండి, బీట్రూట్లో రసం ఎక్కువగా ఉండడం వల్ల మనకు లిక్విడ్ అనేది ఎక్కువగా వస్తుంది. మట్టి కుండ అవైలబుల్గా లేకపోతే నార్మల్ గిన్నె అయినా తీసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత ఒక పాత ప్రమిద ఉంటుంది కదండి, పాత ప్రమిద తీసుకున్నానండి. ఇక్కడ కొద్దిగా క్రాక్ లాగా వచ్చింది కదండి, ఆయిల్ వేసినా కూడా ఇది లీక్ అవుతుందని చెప్పి ఇక గోరింటాకు ప్రిపేర్ చేసుకోవడానికి పెట్టుకున్నానండి. ప్రమిద అవైలబుల్గా లేకపోతే చిన్న స్టోన్ ఉంటుంది కదండి, స్టోన్ అయినా సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న గిన్నెని మధ్యలోకి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. సైడ్కి జరగకుండా చూసుకోండి, లిక్విడ్ అంతా కూడాను వేస్ట్ అయిపోతుంది. బాగా మధ్యలో ఈ విధంగా ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టీల్ గిన్నెలో చేస్తున్నట్లయితే మీరు డెఫినెట్గా సిమ్లో పెట్టుకోండి. మట్టి కుండలో చేస్తున్నాను కాబట్టి నేను ఫ్లేమ్ హైలోనే ఉంచాను. ఎందుకంటే కుండ హీట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి, అందుకని చెప్పి నేను హైలో పెట్టాను. లైటింగ్ అయితే సరిగా లేదండి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవాళ వీడియోలో లైటింగ్ అనేది కొద్దిగా సరిగా లేదండి. ఈ విధంగా గిన్నెతోటి పైన వాటర్ పెట్టుకోవాలి. స్టీల్ గిన్నెలో మీరు ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకోండి.
ఇక ఒక 2-3 మినిట్స్లోనే మనకు తయారైపోతుంది. ఫస్ట్ టైం తయారు చేస్తున్న వారైతే మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ పొగొస్తుంది చూస్తున్నారు కదండి. ఇక మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లిక్విడ్ చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో. మీరు నార్మల్గా స్టీల్ బౌల్లో చేస్తే ఇంత ఎక్కువ రాదండి, కొద్దిగా తగ్గుతుంది అంతే. కింద బీట్రూట్లు కూడా అస్సలు మాడలేదు చూడండి, ఎలా వేసిన బీట్రూట్లు అలాగే ఉన్నాయి. గిన్నె శుభ్రం చేసుకోవడానికి కూడా మనకు చాలా ఈజీ అవుతుంది. ఇందులోని లిక్విడ్ సపరేట్ చేసుకొని మళ్ళీ మీరు ఏదో ప్రకారం ఇలాగే గిన్నె పెట్టేశారంటే మళ్ళీ మీకు ఇంకాస్త లిక్విడ్ వస్తుందండి. ఇప్పుడు వచ్చినంత లిక్విడ్ మళ్ళీ వస్తుంది. ఈ లిక్విడ్ని సపరేట్ చేసుకొని మళ్ళీ గిన్నె ఎలాగ పెట్టామో అలాగే పెట్టేసామంటే మనకు మళ్ళీ లిక్విడ్ కూడా ఏమాత్రం లిక్విడ్ వస్తుందండి. ఇది ఎక్కువగా మనకు అవసరం లేదండి, జస్ట్ ఒక స్పూన్ పైన వేసుకోండి, మనకు 2 చేతులకి 2 కాళ్ళకు సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి డార్క్ కలర్ కుంకుమ తీసుకున్నానండి, లేదా రెడ్ కలర్ కొద్దిగా డార్క్ కలర్ వేసుకున్నా కూడా చాలా మంచి కలర్ వస్తుంది. మీకు బాగా డార్క్ షేడ్ కావాలనుకుంటే ఓన్లీ మెరూన్ రెడ్ కుంకుమనే మిక్స్ చేసుకోండి. మరి డార్క్గా కాకుండా అలాగని రెడ్గా కాకుండా ఉండాలనుకుంటే మీరు కొద్దిగా మెరూన్ రెడ్ కుంకుమ అండ్ కొద్దిగా రెడ్ కలర్ కుంకుమని రెండింటిని మిక్స్ చేసుకోవచ్చు. మిగిలినటువంటి లిక్విడ్ అంతా కూడాను ఒక ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే 6 మంత్స్ వరకు ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కుంకుమని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా రెడ్ కలర్ కూడా వేస్తున్నానండి, గులాబీ రంగు వస్తుందండి. ఈ విధంగా మెరూన్ కలరు అండ్ రెడ్ కలరు రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఏంటంటే మరీ డార్క్గా కాకుండా మంచిగా గులాబీ రంగులోకి వస్తుందండి. చూస్తున్నారు కదండి కలర్ ఎలా చేంజ్ అయిందో. సేమ్ ఇదే కలర్లోకి పండుతుందండి, మనకి మంచి గులాబీ రంగులోకి వస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తాను. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. చూస్తున్నారు కదండి, జస్ట్ ఫింగర్తో అలా అనగానే పండుతుంది. మిగిలినటువంటి లిక్విడ్ అంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనము ఇప్పుడు కావాలంటే అప్పుడు కుంకుమ మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక ముందుగా ఈ విధంగా పెన్నుతోటి డిజైన్ వేసుకున్నామంటే చాలా ఈజీ అవుతుందండి డిజైన్ వేసుకునేటప్పుడు. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలి, కిచెన్ టిప్సా, హెయిర్ కేర్ టిప్సా, అదేవిధంగా ముగ్గులు, మెహందీ, మీకు ఎలాంటి కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే మనది సింగిల్ కంటెంట్ ఛానల్ కాదండి, ఓన్లీ ఒకటే కంటెంట్ మీద ఉండదు, అన్ని రకాల వీడియోస్ ఉంటాయి మన ఛానల్లోని. చూస్తున్నారు కదండి, ఈ విధంగా డిజైన్ అయితే వేసుకున్నాను సింపుల్గా. ఇది డిఫరెంట్ షేడ్ వస్తుందండి. ఈ విధంగా కొద్దిగా రెడ్ కలర్, కొద్దిగా డార్క్ కలర్ కుంకుమని వేసామంటే మనకి కలర్ పండిన తర్వాత మంచిగా గులాబీ రంగులోకి ఉంటుందండి కలరు. డార్క్ షేడ్ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే ఓన్లీ మెరూన్ రెడ్ కుంకుమని, మీరు డార్క్ కలర్ కుంకుమ ఉంటుంది కదండి మెరూన్ రెడ్లో, ఆ కుంకుమని మిక్స్ చేసుకున్నారంటే మీకు మంచి డార్క్ షేడ్ వస్తుంది. మనం డిజైన్ వేస్తుండగానే డ్రై అయిపోతుందండి. ఎంతసేపు ఉంచుకోవాలక్క అని అడుగుతున్నారండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, మనం డిజైన్ వేస్తుండగానే డ్రై అయిపోతుంది. ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. చూస్తున్నారు కదండి, గులాబీ రంగులోకి వచ్చింది కలర్ అనేది, నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ డిజైన్ ఎలా అనిపించింది, కలర్ ఎలా అనిపించింది, అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మంచి గులాబీ వర్ణంలోకి వచ్చింది చూడండి. మీరు ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. కొద్దిగా రెడ్, కొద్దిగా మెరూన్ రెడ్ మిక్స్ చేసుకోండి, కలర్ అనేది కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. ఈసారి నేను ఫింగర్స్కి షేడ్ ఇవ్వలేదండి, ఓన్లీ ఈ విధంగా డిజైన్ అయితే వేశాను. డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకున్నామంటే వాష్ చేసిన తర్వాత తేమ ఏమి లేకుండా, తడి మీద కాకుండా కొద్దిగా డ్రై అయిన తర్వాత కోకోనట్ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకున్నామంటే మంచి డార్క్ షేడ్ వస్తుంది. అదేవిధంగా లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి, ఎక్కువ డేస్ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ ప్రతి 4 రోజులకు ఒకసారి మన ఛానల్లో గోరింటాకు వీడియో అయితే వస్తూనే ఉంటుందండి. చూడండి, సేమ్ గులాబీల కలర్లోకి వచ్చింది. ఈ విధంగా కొద్దిగా మెరూన్ రెడ్ కుంకుమ, కొద్దిగా రెడ్ కలర్ కుంకుమ మిక్స్ చేసుకున్నారంటే సేమ్ యాజ్ ఇట్ యాజ్గా గులాబీ రంగులోకి వస్తుందండి కలరు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెహందీ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. అదేవిధంగా డిజైన్స్ ఎలా వేసుకోవాలో సింపుల్గా అనేది కూడా నేను చూపిస్తానండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటే దెన్ సీ యూ, బై బై, లవ్ యూ ఆల్.